ఏమన్నా తెలుస్తేనే మాట్లాడాలి, తెలియకపోతే మాట్లాడొద్దు. సప్పుడు ఏక కూర్చోవాలి. గప్పాలు కొట్టుకుందామని పోయి అందరి ముంగట ఇలువ తీసుకోవద్దు. మనకు ఎంత తెలుసో గంతనే మాట్లాడాలి. లాక్కున్నా పంతుల లెక్క బిల్డప్ కొట్టొద్దు. ఏం తెలియని కాడికి పోయి నేనే తురుం కాను, నేనే బబ్బర్ షేర్ను అని డైలాగులు చెప్తే ఇగో ఇట్లనే అవుతుంది. పాపం కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ పరిస్థితి నవటోల ముంగట జారిపడ్డట అయిందుల్లా. సారు ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవ్వరికి సమజ్ కాదు. మరి ఆయనకన్నా సమజ్ అవుతుందో లేదో గాని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతాడు. అప్పట్లో సుతం ఇట్లనే రైతు బంధు అడిగితే చెప్పుతోని కొడతామని గలీజ్ మాటలు మాట్లాడిండు. రాజకీయాలు మాట్లాడేటప్పుడు జరంత అటిటైనా నడుస్తుంది కానీ సర్కార్ లెక్కలు మాట్లాడేటప్పుడు ఎట్లుండాలి సారు? కాగితాలు ముంగట పెట్టుకొని దేని గురించి మాట్లాడుతున్నాము, దాని కథ ఏందని తెలుసుకొని చెప్పాలి. కానీ చూడుండ్రి సారు బబ్బర్ షేర్ లెక్క ఎట్లా డైలాగులు వేస్తున్నాడు. ఎంసీఏ వాళ్ళ గైడ్లైన్స్ ఏంటంటే 14 ఫ్లోర్లకు దాటకూడదు గవర్నమెంట్ హాస్పిటల్. అది హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఏ పేషెంట్ తీసుకుపోతాం సడన్గా ఎమర్జెన్సీగా కరెంటు పోతుంది, ఇంకేమైనా జరుగుతుంది. 27 ఫ్లోర్లు కట్టుకుంటారు. వాడు తలకాయ ఉన్నాడు. నేను ఆ ఇంజనీర్లను పిలిచి అడిగిన ఏం చేయమంటారు సార్, 15 ఫ్లోర్లో ఉండే కేసీఆర్ వచ్చే మొత్తం పైకి లేపను, నాకు ఎత్తుండాలంటారు. ఆలోచన లేదు, పాడు లేదు. రాష్ట్రం చేసి ఇప్పుడు ఎలిమినాని 14 ఫ్లోర్లకే కుదించి చూసిండ్రు కదా. ఎల్బీనగర్ తానా టిమ్స్ దవాఖానను 27 అంతస్తులు కడతందుకు పోయిన సర్కారు వాళ్ళు నిర్ణయం చేసిరట. ఏహే గంతెత్తు కడితే ఎట్లా, పుసుకున కరెంటు పోతే అండ్లున్నోళ్ళు కిందికి మీదికి ఎట్లా పోతారని ఎవ్వరికి రాని డౌట్ వచ్చిందిలా సార్కు. అందుకే దాన్ని 14 ఫ్లోర్లకు తగ్గించినాం, అందులో షరీక్ అయ్యేటోళ్లకు తిప్పలు తప్పించినాం అని చెప్పుకుంటున్నాడు. కానీ పోయిన సర్కారు వాళ్ళేమో మేము నక్ష గీసిందే 14 అంతస్తులకు, వెంకటరెడ్డికి ఏం తెలియదు ఉట్టేనే గాలి ముచ్చట్లు మాట్లాడతారని కారు పార్టీ వాళ్ళు సారు గాలంతా తీస్తున్నారు. ఇక అసలు ముచ్చట ఏంటంటే దవాఖానకు కరెంటు తిప్పలు రాకుండా చూస్తామని చెప్పాల్సిన మంత్రి గారు కరెంటు పోతుందని అంతస్తులు తగ్గించుడేందని ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు అంటున్నారు. ఇంకా గమ్మతి ముచ్చట ఏంటంటే మన సీఎం రేవంత్ల వారికి సుతం ఈ పెద్ద బిల్డింగ్ కట్టుడు నచ్చుతలేదట. ఇండ్ల లెక్క దవాఖానలు గంతెత్తు కడతారా అని ఆఫీసర్లతో అన్నాడట. రేవంతం సారు ఎత్తుతోని కట్టకుంటే గుణపెంకల ఇండ్ల లెక్క చిన్న కట్టుకుందాం గాని అంత జాగ ఏడున్నదో చూపే రాదురి అని పబ్లిక్ అడుగుతున్నారు. గా గోపన్పల్లిలా శానా జాగ ఉన్నదట కదా, అందులోకెళ్ళి గుంట జాగా ఇడిచిపెట్టి మిగిలింది ఇచ్చినాం అనుకో, ఎక్కువ ఎత్తు లేకుండా కింద పెద్ద దవాఖాన కడదాం. ఏమంటారు సారు? పబ్లిక్ కోసం రోజుకు 18 గంటలు పని చేసుకుంటా సీఎం అయిన కానుంచి నిద్రనే వదలేవట. గంత మంచోళ్ళు మీరు ఈ చిన్న పని సుతం చేసి పెట్టిరనుకో పబ్లిక్ మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటారు. జరంత ఆలోచన చేయరు సారు. పనిలో పని ఎంకన్న సార్ను సుతం ఓ చెయ్యమని చెప్పుండ్రి.